హాయ్ హలో అందరికీ నమస్తే. అందరికీ కూడా జై శ్రీరామ్ అండి, జై భారత్. ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అనేది యావత్ తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు, అలాగే మన భారతీయులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉన్నది. మరి దేని గురించి శ్రావ్య అంటే, మీ అందరికీ కూడా తెలుసు, కరాచీ అని చెప్పి ఒక బ్రాండ్, అంటే కరాచీ అనేది ఒక బ్రాండ్. అది పాకిస్తాన్లో ఒక ఒక ఏరియా, ఒక సిటీ. కరాచీ ఒక మెయిన్ సిటీ పాకిస్తాన్కి. అయితే ఇక్కడ కరాచీ గ్రూప్ ఆఫ్ బేకరీస్, అంటే కరాచీ బేకరీస్ అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్. హైదరాబాద్, తెలంగాణ చాలా ఫేమస్. అట్లాగే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కరాచీ స్టార్ట్ చేసి త్రూఅవుట్ ఇండియా అండ్ త్రూఅవుట్ తెలంగాణ కూడా, అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో, అండ్ అలాగే కొన్ని ఫ్రాంచైజీలు కూడా వేరే దగ్గర కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే ఇండియా పాకిస్తాన్ వార్ సందర్భంగా, పహల్గామ్ అటాక్ సందర్భంగా ఈ గొడవలు ఇవన్నీ కూడా యుద్ధం జరుగుతోందో, ఇక్కడ మన హైదరాబాద్లో కొంతమంది మత విద్వేషాలు సృష్టించే వాళ్ళు అనుకోవాలా, లేకపోతే బ్రెయిన్ లేదు అనుకోవాలా, లేకపోతే దీని గురించి అవగాహన లేదు అనుకోవాలా, ఏమనుకోవాలో మనకి తెలీదు. కానీ వాస్తవం మనం మాట్లాడుకోవాలి అంటే, కరాచీ బేకరీ యొక్క కరాచీ అనే పేరు తీసేయాలి. మీరు ఇక్కడ కరాచీ పేరు తీయకపోతే మీ బేకరీలను మేము నడవనీయమని చెప్పడం జరుగుతోంది. అయితే ఒక్కసారి కరాచీ బేకరీకి వెళ్ళేటప్పుడు మరి వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి ఈ వీడియోకి కరాచీ బేకరీ సంస్థకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే విషాన్ని నింపే వాళ్ళు, అబ్బా కరాచీ బేకరీ వాళ్ళు వీళ్ళని ఏమైనా అప్రోచ్ అయ్యారా, అందుకే శ్రావ్య ఇలా మాట్లాడుతుందా అని చెప్పి చాలా మంది దాంట్లో మంచిని చూడడం కన్నా చెడునే ఎక్కువ చూస్తూ ఉంటారు. వాస్తవానికి కరాచీకి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కరాచీ బిస్కెట్స్ అవి ఇవి కొనుక్కొని తింటా ఉంటాము. అంతకు మించి వేరే సంబంధ బాంధవ్యాలు కరాచీతో నాకేం లేదు. నేను ఒక కస్టమర్. అయితే నేను యాక్చువల్గా ఒక వారం రోజుల నుంచి అనుకుంటున్నా, ఈ కరాచీది గొడవ జరుగుతూ ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో కరాచీ బేకరీ పేరు మార్చాలని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. వెళ్ళి కరాచీ బేకరీ దగ్గర గొడవలు చేస్తా ఉన్నారు. పాకిస్తాన్ మ్యాప్ తీసుకెళ్లి, పాకిస్తాన్ జెండా తీసుకుపోయి కరాచీ బేకరీ స్టెప్స్ దగ్గర పెడతా ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటున్నా. అసలు ఈ కరాచీ ఎవరిది, ఎందుకు ఈ గొడవ చేస్తా ఉన్నారు, ఎందుకు ఇట్లా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు అని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను. వాస్తవానికి నేను స్టార్టింగ్ లో కొద్దిగా అనుకున్నా, అంటే నేను కూడా తప్పర్థం చేసుకున్నా. అంటే కరాచీ అంటే కరాచీ నుంచి వచ్చి పెట్టినారు కదా వాళ్ళు బేకరీ, అక్కడెక్కడో కరాచీలో ఉన్న బేకరీ ఇక్కడ ఎందుకు ఉండనియాలి అని చెప్పి నాకు కూడా కొద్దిగా ఈ భారతీయ తత్వంతో ముందు వెనుక ఆలోచించకుండా కొద్దిగా ఆవేశం అనిపించింది. కానీ తర్వాత దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశా. అంటే కరాచీ ఏంటి, అసలు ఎవరిది, పుట్టుపూర్వత్రాలు ఏంటి అని నేను కూడా అనుకున్నప్పుడు, ఒక మీడియా మిత్రులు ఒకరు ఫోన్ చేసి దీని గురించి డిస్కషన్స్ వచ్చినాయి అనమాట. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు, అరే కాదు శ్రావ్య, కరాచీ ఒక హిందువుకి సంబంధించినటువంటి బేకరీ, అది ఒక హిందువులకి సంబంధించినటువంటి బేకరీ అని చెప్పడం జరిగింది. దాని గురించి నువ్వు ఒకసారి వికీపీడియాలో సెర్చ్ చేయి, కరాచీ బేకరీ ఎవరిది ఏంటి అని. సెర్చ్ చేసినప్పుడు నేను తెలుసుకున్నప్పుడు ఫౌండర్ ఎవరు, అసలు కరాచీ బేకరీ పెట్టింది ఒక ముస్లిమా ఒక హిందువా అని చెప్పి వికీపీడియా మొత్తం చదివితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ కరాచీ బేకరీ హిందువులు స్టార్ట్ చేసింది. వాళ్ళు శ్రీకృష్ణుని పూజిస్తారు. అయితే మరి కరాచీ ఎందుకు పెట్టారు, వాళ్ళు కరాచీ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, మనకి స్వాతంత్రం రాకముందు, అంటే 1947వ సంవత్సరం ముందు జరిగినటువంటి స్టోరీ నేను మీకు చెప్తా ఉన్నాను. అంటే స్టోరీ కాదు, కథ కాదు, ఇదేదో సృష్టించి చెప్పింది కాదు, ఇది వాస్తవ కథ, వాస్తవ గాథ, జరిగినటువంటి అంశం. మీకు తెలుసు, మన ఏదైతే ఇండియా పాకిస్తాన్ విడిపోయేటప్పుడు, పాకిస్తాన్లో కరాచీలో ఎంతమంది పాపులేషన్ ఉండేది అంటే, కరాచీలో ముస్లిమ్స్ కన్నా కూడా హిందువులే ఎక్కువ. అంటే 51% హిందువులు ఉంటే సుమారు 40-47% ముస్లిమ్స్ ఉన్నారు కరాచీలో. ఎప్పుడు 70 సంవత్సరాల క్రితం. అయితే
అంటే అక్కడ కరాచీలో ఎంతమంది అండి జనాభా? 51% హిందువుల జనాభా ఉందన్నమాట. సో ఏదైతే పాకిస్తాన్ విభజించాలి, ఇండియా భారతదేశం నుంచి వేరు చేయాలి అన్న సందర్భంలో, ఈ సందర్భంలో ఏమైంది, అక్కడ విపరీతంగా గొడవలు జరిగినాయి. అక్కడ హిందువులు ఉండద్దు అని చెప్పి తరిమి కొట్టడం జరిగింది. 51% కరాచీలో హిందువులు ఉన్నారు. సో ఇది ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు, మన చరిత్ర చెప్తా ఉంది, మన హిస్టరీ చెప్తా ఉంది, మన గూగుల్ చెప్తా ఉంది, ఆఖరికి చాట్ జీపీటీ కూడా చెప్తా ఉంది, పుస్తకాల్లో కూడా మనం దీని గురించి చదువుకున్నాము. ఓకే, సో 51% హిందువులు ఉన్నారు. సో అక్కడ ఎప్పుడైతే జవహర్ లాల్ నెహ్రూ గారు కానీ లేకపోతే మహాత్మా గాంధీ గారు కానీ ఇటువంటి సందర్భంలో పాకిస్తాన్ని విభజించాలి, మనం ఇండియా పాకిస్తాన్ వేరుపడాలి అనుకున్నప్పుడు జరిగినటువంటి గొడవల్లో ఒక కుటుంబం ఆ రైల్ని ఈ రైలు పట్టుకొని కొన్ని వేల కిలోమీటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కరాచీ నుంచి ఒక హిందూ కుటుంబం పారిపోయి వచ్చిందండి. ఆ గొడవలలో మాకు ప్రాణాలు ఉంటే చాలు, మాకు ఆస్తులు అక్కర్లే, ఏం అక్కర్లేదు అని చెప్పి కరాచీ నుంచి బిక్కు బిక్కుమంటూ పాకిస్తాన్ నుంచి ఇండియా రావాలంటే ఎన్ని కిలోమీటర్లు అండి, హైదరాబాద్ రావాలంటే అట్లా వేల కిలోమీటర్లు, ఏ బండి పడితే ఆ బండి, ఏ ట్రైన్ పడితే ఆ ట్రైను, ఏది పడితే అది వాళ్ళ ప్రాణాలు బతుకుండాలి, మేము హిందువులుగా బతుకుండాలని చెప్పి అప్పుడు 51% హిందువులు కరాచీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిక్కు బిక్కుమంటూ పారిపోయి ఇండియాకి పరిగెత్తుకుంటూ వచ్చారండి. సో ఆ 51% హిందువుల్లో కరాచీ నుంచి పారిపోయి కరాచీలో వాళ్ళ తరతరాలుగా కరాచీలో నివసిస్తున్నారు. వాళ్ళు ఆ కుటుంబీకులు హిందువులు తరతరాలుగా కరాచీలో నివసిస్తా ఉంది, వాళ్ళ నేటివ్ ప్లేస్ అది. సో అట్లా ఈ గొడవలలో హిందువులు భారతదేశానికి పారిపోయి వచ్చినారు. భారతదేశానికి రక్షణ అని చెప్పి పాకిస్తాన్ విభజించినప్పుడు, ఇండియా నుంచి వేరుపడినప్పుడు సో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సో అట్లా పారిపోయి అట్లా వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన భారతదేశానికి రావడం జరిగిందండి. మన భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్ కు వాళ్ళు రావడం జరిగిందండి. ఎందుకంటే హైదరాబాద్ అయితేనే బాగుంటది, ఏమైనా బిజినెస్ చేసుకొని బతకచ్చు, జీరో నుండి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు హైదరాబాద్ కి రావడం జరిగిందండి. అట్లా హైదరాబాద్ కి వచ్చి వాళ్ళు ఒక చిన్న కరాచీ బేకరీ స్టార్ట్ చేశారు. కరాచీ కంటే ముందు బేకరీ స్టార్ట్ చేశారు. అయితే ఈ బేకరీకి పేరేం పెట్టాలి అని వాళ్ళు బాగా ఆలోచించారు. మా సొంత ఊరు ఏంటి, కరాచీ. సో అందుకే దీనికి కరాచీ బేకరీ అని పెడదాము అని చెప్పి పాపం వాళ్ళు కరాచీ బేకరీ అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ కొంతమంది హిందూ సంఘాలు వచ్చి కరాచీ అంటే పాకిస్తాన్ లో ఉంది, సో కరాచీ పాకిస్తాన్ లో ఉంది, ఇక్కడ నువ్వెవడివా కరాచీ బేకరీ పెట్టుకోవడానికి అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవాలు తెలుసుకోవాలి మనం. కరాచీలో ముస్లిమ్స్ కన్నా కూడా హిందువులే ఎక్కువ. కొన్ని వందల సంవత్సరాల నుండి మనం చరిత్ర చూసుకున్నట్టయితే కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా హిందువులకి సంబంధించినటువంటి ఆస్తులు కరాచీలో ఉన్నాయి. సో అట్లా వాళ్ళ ఆస్తులు అవన్నీ కూడా వదులుకొని శ్రీకృష్ణుణ్ణి పూజించేటువంటి ఆ కుటుంబం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి గుప్పెట్లో పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి ఏ పేరు పెట్టాలి బేకరీకి అని చెప్పి, నా సొంత ఊరు కరాచీ కదా, సో దానికి గుర్తుగా అంటే నా వంశము, నా హిందువులు ఆ వంశాంకుల గుర్తుగా నేను నా నేటివ్ ప్లేస్ పెట్టుకుంటా అని చెప్పి అట్లా ఆ బేకరీకి కరాచీ బేకరీ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. చాలా మందికి నాతో సహా దీని మీద అవగాహన లేదు. కావాలంటే ఒక్కసారి మనం చూద్దాము, ఒకసారి గూగుల్లోకి వెళ్దాం. కరాచీ బేకరీ కంటే ముందు కరాచీ సిటీ, కరాచీ గురించి తెలుసుకుందాం. ఈ కరాచీ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ కరాచీ ఫేమస్ ఫర్, అట్లాగే వాజ్ కరాచీ హిందూ మెజారిటీ, అంటే కరాచీలో ఉన్నటువంటి హిందువుల మెజారిటీ ఏంటో మనము ఒకసారి చూద్దాం. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ కరాచీ వాజ్ 51.1% హిందూ అండ్ 42.3% ముస్లిం. అంటే 51.1% హిందువులు ఉంటే 42.3% ముస్లిమ్స్ ఉన్నారు. అంటే ఎవరి జనాభా ఎక్కువ ఉందండి కరాచీలో,
హిందువుల జనాభా ఎక్కువ ఉంది. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ రాకముందు, ఇండిపెండెన్స్ వచ్చినటువంటి సమయంలో పాకిస్తాన్ ని విభజించాలి, ఇండియా భారతదేశం నుండి పాకిస్తాన్ వేరు అయ్యేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి హిందువులు ఉండకూడదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ వాళ్ళు తరిమి కొట్టడము, హిందువుల్ని చంపేయడం లాంటివి చేసినటువంటి సందర్భంలో వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చినారు ప్రాణ భయంతో. కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడ హైదరాబాద్ లో బేకరీ పెట్టుకున్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కరాచీ నా కరాచీ కాబట్టి, మా హిందువుల కరాచీ కాబట్టి, అట్లా వాళ్ళ నేటివ్ ప్లేస్ కరాచీ కాబట్టి ఆ బేకరీకి కరాచీ అని పేరు పెట్టడం జరిగింది. సో దానికి ఇది చూడండి, విత్ ద సేమ్ అంటే Karachi was 51.1% Hindu, 42.3% Muslim, with the remaining 7% primarily Christians, both British and native, 6 Jains with a small number of Jews. The independence of Pakistan in 1947 saw an influx of Muslims, refugees from India fleeing to settle. సో మిగతా వాళ్ళు ఎవరైతే మిగతా 7% ఉందో ఆ 7% లో క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు. సో ఇట్లా వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో ఆ క్రమంలో వీళ్ళు ఇండియాకి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కరాచీ అనే బేకరీ స్టార్ట్ చేయడం జరిగింది. సో బేకరీ పెట్టేటప్పుడు నా నేటివ్ ఎక్కడి నుంచి వచ్చినాం మేము, వాళ్ళు 100ల సంవత్సరాల నుంచి వాళ్ళ 4 సిస్టర్స్, వాళ్ళ యాన్సిస్టర్స్ అందరూ కూడా ఎక్కడున్నారు, కరాచీలోనే స్థిరపడ్డారు. అంటే ఆ కరాచీ స్థాపించినటువంటి ఫౌండర్ ఎవరైతే కరాచీ బేకరీ స్థాపించినటువంటి ఫౌండర్ ఉన్నారో వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ఆస్తులు కూడా అన్ని కరాచీలో ఉన్నాయి. వాళ్ళు ప్రాణ నష్టం మీద పారిపోయి వచ్చారు కాబట్టి దానికి గుర్తుగా వాళ్ళు కరాచీ బేకరీ అని పేరు పెట్టుకున్నారు. ఎంత దౌర్భాగ్యకరము, ఒక హిందువు పోయి ఇంకో హిందువుని దాడి చేసేంత దిగజారిపోయాము మన భారతదేశంలో. ముందు వెనక ఆలోచించకుండా దాడులు చేసి నువ్వు ఇక్కడ ఉండద్దు, కరాచీ బేకరీ తీసేయాలి, కరాచీ తీసేసేయాలి, మీరు ముస్లింస్ కరాచీ నుంచి వచ్చినారు, మీరు భారతీయులు కాదు, అది కాదు ఇది కాదు అని చెప్పి చరిత్ర తెలుసుకోకుండా, వాళ్ళ పుట్టు పూర్వత్రాలు తెలుసుకోకుండా మీలాంటి మత ఉన్మాదాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడే వాళ్ళు ఉండే బట్టే మరి చాలా వాస్తవాలు వెలుగులోకి రాకుండా అయిపోయినాయి. సో కరాచీ ఫౌండర్ ఒక హిందూ, అతను కృష్ణ భగవాను ఆ కుటుంబ సభ్యులు పూజిస్తా ఉంటారు. వాళ్ళ కులదైవం శ్రీకృష్ణ భగవానుడు. ఇది తెలుసుకోలేనటువంటి మీరు ఒక హిందూ అయి ఉండి హిందువు మీదే దాడికి వెళ్తా ఉన్నారు. మరి ఇదే దమ్ము ధైర్యం పాత బస్తీలో పోయి ఆ జెండా అక్కడ పెట్టి తొక్కిచ్చేటువంటి ధైర్యం ఎందుకు చేయరు? ఇదే ఒక హిందూ సంస్థ దగ్గరికి పోయి మెట్ల మీద ఫ్లాగులు పెట్టి, పాకిస్తాన్ ఫ్లాగులు పెట్టి చేస్తా ఉంటారు. ఎస్, నేను ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మీరు మత చిచ్చులు పెడతా ఉన్నారు, మత కల్లోహాలు లేపుతూ ఒక హిందువు మీదకి పోయి దాడి చేస్తా ఉన్నారు, పాకిస్తాన్ జెండా పెట్టి తొక్కిస్తా ఉన్నారు వాళ్ళ కరాచీ బేకరీల ముందర. మరి నేను మీ గట్స్ కి మెచ్చుకుంటా ఉన్నాను. కానీ ఇదే గట్స్ ఒక పాత బస్తీలోకి పోయి అక్కడ ఎక్కడైతే స్లీపర్ సెల్స్ ఉన్నాయో, ఎక్కడైతే మన హైదరాబాద్ లో రోహింగ్యాలు తిరుగుతా ఉన్నారో అటువంటి ప్రదేశాలు తెలుసుకొని పోయి అక్కడ పాకిస్తాన్ జెండా మరి అక్కబెట్టేటువంటి దమ్ములు ఉన్నాయా అని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా నేను నా తోటి హిందూ మిత్రులకి నేను అడుగుతా ఉన్నాను. సో ఒకసారి నేను, ఎందుకంటే ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను ఈ వీడియో చేయట్లేదు, కాకపోతే బాధ అనిపిస్తా ఉన్నది. ముందు వెనక ఆలోచించకుండా ఒక హిందూ అయి ఉండి కరాచీ బేకరీ చరిత్ర తెలియకుండా, ఆ ఫౌండర్ ఎవరో తెలియకుండా వాళ్ళు పాకిస్తాన్ లో హిందువులు ఉండద్దు, కరాచీలో ఎవడరా మీరు ఉండడానికి విభజించినప్పుడు వాళ్ళు ప్రాణాలతో అరచేతుల్లో పెట్టుకొని ఇక్కడికి పారిపోయి వచ్చి ఇక్కడ చిన్న బిజినెస్ పెట్టుకొని 100 ఏళ్ల చరిత్ర, వాళ్ళ కుటుంబీకులంతా కూడా తరతరాలుగా కరాచీలో హిందువులు ఉన్నారు కాబట్టి దాని గుర్తుగా కరాచీ అని వాళ్ళు పేరు పెట్టుకుంటే దాన్ని నువ్వు ఉగ్రవాదివి, నువ్వు అది కాదు, నువ్వు అక్కడి నుంచి వచ్చినావు, నువ్వు డైవర్ట్ అయినావు, నువ్వు అదైనావు ఇదైనావు అని చెప్పి వాళ్ళని తూట్లు పొడిచి వాళ్ళ దగ్గరికి పోయి గొడవ చేయడము ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి హిందూ బంధువులారా, హిందూ మిత్రులారా అని చెప్పి నేను మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మనం చూద్దాం కరాచీ బేకరీ ఎవరిది. చూడండి, కరాచీ బేకరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై Kanchand Ramanani, Harish and Rajesh grandfather 72 years ago in Hyderabad.
ఇట్ ఈస్ పాపులర్ ఫర్ ఇట్స్ బిస్కెట్స్ అండ్ బేక్డ్ గుడ్స్. ఓకే, సో ఒక్కసారి కరాచీ బేకరీ సైన్ బోర్డ్ ఇన్ హైదరాబాద్ వాండలైజ్డ్ బై బీజేపీ. మరి బీజేపీలో ఉన్నటువంటి నాయకులకు కొంచెమన్నా ఐడియా ఉందా దీని గురించి? మీరు మోడీకి తెలిసే చేస్తున్నారా ఇవన్నీ? మోడీకి తెలియకుండా చేస్తున్నారా? తెలంగాణలో మీరు కొంతమంది బ్రెయిన్స్ అనేవి మరి బీజేపీ వెళ్ళి ఆ బోర్డు వానిష్ చేసేటప్పుడు మరి వాళ్ళ చరిత్ర ఏంది, అక్కడ ఉన్నది హిందువా ముస్లిమా, మరి ఎవరు దాన్ని స్థాపించింది ఎవరు? కరాచీలో అత్యధిక శాతం హిందువులే ఉన్నారన్న విషయం బీజేపీ మర్చిపోయిందా? అక్కడ పాపులేషన్ హిందూ పాపులేషన్ ఎక్కువ అన్న విషయం మర్చిపోయినరా? 52% హిందువులు ఉన్నటువంటి కరాచీలో పాకిస్తాన్ భారతదేశం నుంచి విభజించేటప్పుడు అక్కడ హిందువులను ఊచకోత పట్టిస్తే వాళ్ళు అక్కడ కరాచీ నుంచి వచ్చినటువంటి హిందువులు హైదరాబాద్ లో ఈ బేకరీ స్టార్ట్ చేసి వాళ్ళ తాత ముత్తాతలకు గుర్తుగా కరాచీ అనే పేరు పెట్టుకున్నారన్న విషయాన్ని హిందూ బంధువులు అట్లాగే మా బీజేపీ నాయకులు మర్చిపోయారా? ముందు వెనుక ఎంక్వైరీ చేసుకోకుండానే వెళ్ళి తోటి హిందువులను బీజేపీ నాయకులు గద్దలాగా పొడుచుకతిని ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పి నేను దయచేసి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది, క్లియర్ గా తెలుస్తోంది. సో వీళ్ళు ఈ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, అంటే ఎవరైతే కాంచంద్ రమణాని అట్లాగే హరీష్ అండ్ రాజేష్ గ్రాండ్ ఫాదర్, ఓకే, కాంచంద్ రమణాని అనే పర్సన్ వీళ్ళ తాతయ్య, అంటే ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ కరాచీ చూసుకుంటున్నారో ఈ వీళ్ళ తాతయ్య పేరు కాంచంద్ రమణాని. ఈ కాంచంద్ రమణాని అనే పర్సన్ కరాచీలో వీళ్ళదొక హిందూ కుటుంబం, వసుదైక కుటుంబం, వాసుదేవుణ్ణి కొల్చినటువంటి కుటుంబం. వీళ్ళ కులదైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. సో అప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ తాత ముత్తాతలకి గుర్తుగా నా నేటివ్ ప్లేస్ అనేది ఒకటి ఉంటది కాబట్టి దానికి పేరు కరాచీ అని నామకరణం చేసి కరాచీ బేకరీ, కరాచీ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ అన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. కానీ అతను హిందూ అని తెలుసుకోలేనటువంటి చాలా మందికి తెలియదు, నాలాంటి వాళ్ళకు కూడా తెలియదు. బట్ నేను ఇంతక కొన్ని ఎంక్వైరీ చేస్తా ఉంటే, మొత్తం స్టడీ చేస్తా ఉంటే అప్పుడు తెలిసిందనమాట. వాళ్ళని అక్కడ పాకిస్తాన్ లో ఇబ్బంది పెడితే, వాళ్ళని తరిమి కొడితే, వాళ్ళు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారతదేశానికి పారిపోయి వచ్చి కొన్ని వేల కిలోమీటర్లు కట్టుబట్టలతో వాళ్ళ ఆస్తులు స్థిరాస్తులు అన్ని కరాచీలో వదిలేసినారు. కట్టుబట్టలతో ఇప్పుడు భారతదేశానికి వచ్చి, తెలంగాణకు వచ్చి, ఇక్కడ హైదరాబాద్కి వచ్చి, ఇక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్స్ గా ఎదిగి కరాచీ బేకరీతో పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇదే ఇండియా పాకిస్తాన్ వార్లో మా అదే కుటుంబాన్ని మళ్ళీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదే ఇండియా పాకిస్తాన్ వార్ సందర్భంగా, పహల్గామ్ అటాక్ సందర్భంగా హిందువుని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబానికి మరి అదేం శిక్షనో తెలియదు కానీ పాపం అప్పుడు వాళ్ళ తాత ఉరుక్కుంటే ప్రాణభయంతో వచ్చినారు. ఇప్పుడు ఈ కరాచీ కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఈ కరాచీ బేకరీకి సంబంధించినటువంటి ఈ కాంచంద్ రమణాని కుటుంబ సభ్యులకు కూడా ఈ ఊచకొత విధించి బెదిరింపులు పోతా ఉన్నాయి. ఇక్కడ ఉండద్దు, మీరు పేరు మార్చకపోతే చంపేస్తాం, అది ఇదని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు దయచేసి ఆలోచించాలా. మళ్ళా వాళ్ళ హిందూ అయి ఉండి కృష్ణుని పూజించడం అయి ఉండి వాళ్ళు ఒక హిందువే, అక్కడ తరిమి కొడితే ఇక్కడికి వచ్చినారు. కరాచీ కూడా మనదే, కరాచీలో కూడా మన టెంపుల్స్, అక్కడ పాకిస్తాన్ లో కూడా మన శక్తి పీఠాలు ఉన్నాయి. ఈ విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ ని ఆక్రమించుకుంది వాళ్ళే, తెలిసి తెలియని తనంతో అప్పుడు ఏదో విభజించి పడేసినారు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి నేను మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయాలి అని చెప్పి ఆశిస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.